హలో అండి, వెల్కమ్ టు ఆంధ్ర చెఫ్. ఆంధ్ర చెఫ్లో ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రసాదం దద్దోజనం అండి. సింపుల్ అండ్ ఈజీగా ఈ ప్రసాదం దద్దోజనం ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఒక బౌల్ని తీసుకొని 1 కప్పు రైస్ని యాడ్ చేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని 2.5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని రైస్ని కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ చేసుకున్నాము. ఒక వెడల్పాటి ప్లేట్లో రైస్ని స్ప్రెడ్ చేసుకొని రైస్ని కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలండి. వేడి లేకుండా పూర్తిగా చల్లారిపోవాలి. రైస్ చల్లారేలోగా పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి గుంట గరిటెతో 1.5 గరిటె ఆయిల్ని యాడ్ చేసుకొని 5-6 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల పోపు దినుసులు, ఆవాలు, మినపప్పు, పచ్చిపప్పు వీటిని యాడ్ చేశాము. 1 స్పూన్ జీలకర్ర, 10 మిరియాలు వీటిని యాడ్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పోపు దినుసులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే 1 స్పూన్ అల్లం ముక్కలు సన్నగా తరిగి కొద్దిగా మ్యాష్ చేసుకొని యాడ్ చేసుకోండి. స్పైసీగా ఉన్న మిర్చి 3 తీసుకొని సన్నగా తరిగి యాడ్ చేసాము. 2 రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకొని లాస్ట్లో 1 పావు స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసి వీటన్నిటిని కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి 4 రెమ్మల కొత్తిమీరను సన్నగా తరిగి యాడ్ చేసుకొని పోపుని పక్కన పెట్టుకోండి. రైస్ చల్లారిన తర్వాత దీనిలో 3 కప్పుల పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. పెరుగు, ఉప్పు, రైస్ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిపోయిందండి. రెడీ చేసి పెట్టుకున్న పోపును కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడే ఉప్పును చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. సింపుల్ దద్దోజనం రెడీ అయిపోయిందండి. ఎవరికైనా నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ పంపండి. తెలిసిన వారైతే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.